సత్య వినోద్ కుమార్ రెడ్డి అండి. మాది రాజమండ్రి. నాకు తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు మండలం ఈ గోకవరంలో 10 ఎకరాలు ఉందండి. చింతాకుల భాస్కర్రావు గారు, ధర్మాజీ, ఆయనకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మా భూమిని కబ్జా చేద్దామని ప్రయత్నిస్తుంటే నేను పెద్దాపురం సీనియర్ సివిల్ జడ్జి వారి దగ్గరికి వెళ్తే ఆయన నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారండి. ఆర్డర్ పనిచేయడంతో దాని మీద మళ్ళీ అప్పీల్కి వెళ్తే కూడా నేనే నెగ్గానండి. పోలీసు వారు నాకు ఏ విధమైన సహకారం చేయకపోవడం వల్ల, నా పంటని పదే పదే ధ్వంసం చేయడం వల్ల నేను ఏపీ హైకోర్టు వారిని ఆశ్రయించగా ఏపీ హైకోర్టు జడ్జి గారు నాకు పోలీస్ ఎయిడ్ ఇచ్చి ఈయన భూమిని పాడు చేయకుండా పోలీసు వారు ఎట్టి పరిస్థితిలో కూడా ఉండమని చూడమని నాకు ఆర్డర్ పాస్ చేశారండి. ఆ ఆర్డర్ కూడా పనిచేయదని చెప్పేసి గతంలో ఉన్న ఎస్ఐ గారు చెప్తే దాని మీద నేను కంటెంప్ట్ వేస్తే హైకోర్టు జడ్జి గారు దాని మీద కంటెంప్ట్లో కూడా నాకు ఆర్డర్ ఫేవర్గా ఇచ్చారండి. ఇన్ని ఆర్డర్లు ఉన్నా సరే చింతాకుల భాస్కర్రావు గారు ఆయన మనుషులు కలిసి నా వ్యవసాయాన్ని 12 సార్లు పాడు చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వారు 12 సార్లు ఎఫ్ఐఆర్ వేశారు తప్ప చేతులు దులిపేసుకున్నారండి. గతంలో ఉన్న డిఎస్పీ గారు, గతంలో ఉన్న ఎస్పీ గారు, గతంలో ఉన్న సిఐ గారు, ఎస్ఐ గారు కూడా కౌరంపించి చింతాకుల భాస్కర్రావు గారు వాళ్ళ వగేరాలకి మళ్ళా ఈ భూమిలోకి వెళ్తే నీ మీద బైండ్ ఓవర్ కేసు కడతామని చెప్పారండి. ఇప్పుడు నూతనంగా చింతాకుల భాస్కర్రావు గారు నేను చేసుకున్న 10 ఎకరాల భూమిని 23వ తారీఖు అర్ధరాత్రి ఒక 50 మంది కత్తులతో తీసుకుని వచ్చి మొత్తం ఆ కొబ్బరి తోట, అంటి తోట కూడా దౌర్జన్యంగా నరికేశారండి. ఆ రోజు నేను ఇక్కడికి వస్తే ధర్మాజీ అన్న ఆయన రువ్వతోపాకి ఏదో పట్టుకుని చీకట్లోంచి పరుగు పరుగుల మీద నా మీదకి వస్తే ప్రాణభయంతో నేను కారు ఎక్కి పారిపోయి పొద్దునేరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే 24వ తారీఖుని ఎస్ఐ గారు కనీసం పట్టించుకోకుండా నిన్న సాయంత్రం ఆవిడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి. కంప్లైంట్ పెట్టి ఇంత ఇష్యూ జరిగి పోలీస్ సైడ్ హైకోర్టు ఆర్డర్లు ఉన్నా సరే కనీసం ఎస్ఐ గారికి నిమ్మకి నీరెత్తినట్టుగా ప్రవర్తించారండి. ఫోన్ చేస్తే ఎత్తరు, మెసేజ్ పంపితే చర్య తీసుకోరు. ఆవిడ వల్లే నా వ్యవసాయం మొత్తం పాడైపోయిందండి. ఈ ఆర్డర్లు ఎందుకు వచ్చినాయో నాకు తెలుసు. ఈ ఆర్డర్ల విలువ ఆవిడ ఎవరికి తెలియదండి. అప్పుడు నేను పెద్దాపురం డిఎస్పీ గారికి ఫోన్ చేస్తే అన్న ఉద్దేశంతో ధర్మాజీని అదే రకంగా మిగిలిన వ్యక్తుల్ని అదే చెట్టు చోటు కింద కాపలా కాయించి ఉంచారండి. ఈ రోజు రేపు కూడా ఇది ఏదో రకంగా ఎస్ఐ గారు ప్రోత్సాహంతో దీన్ని తీసేస్తారు. పత్తిపాడు ఎస్ఐ గారి ఇక్కడి నుంచి మారిపోయే వరకు కూడా నాకు న్యాయం జరగదండి. అవసరమైతే నన్ను చంపేతే ఆవిడ వీడు ఏ యాక్సిడెంట్ లోనో పోయాడు అని ఎస్ఐ గారు నిర్ధారణ చేసి ఎఫ్ఐఆర్ క్లోజ్ చేసేయడానికి చింతాకులు భాస్కర్రావుతో కలిసాడు అనడానికి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ప్రూవ్ చేయగలను. ఎఫ్ఐఆర్ ఈ కంప్లైంట్ ఎట్టాక ఇంక ఎఫ్ఐఆర్ కట్టలేదంటే ఇంకా ఆవిడ ఎంత దిగజారిపోయిందో మనం అర్థం చేసుకోవాలి సార్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.